కడప జిల్లా బద్వేల్ ఏవియర్ స్కూల్లో కంప్యూటర్ ఆపరేటర్ పెంచలయ్యను చితకబాదారు విద్యార్థుల తల్లిదండ్రులు. స్కూల్లో 6వ తరగతి చదువుతున్న పలువురు విద్యార్థినులపై కంప్యూటర్ ఆపరేటర్ పెంచలయ్య లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలతో తల్లిదండ్రులు ఇలా చేసినట్లు చెబుతున్నారు. అంటే నువ్వు ఆల్రెడీ తప్పు చేసే కదా అబద్ధం చెప్పింది తప్పు చేసే కదా చెప్పింది నువ్వు ఎంత వాళ్ళకి వెళ్ళేదా అసలు కంప్యూటర్ సర్టిఫికేట్ లేదు నువ్వు ఏదో జాయిన్ చేసావు అంటే ప్రైవేట్ స్కూల్ యజమానికి నీకంటే ఫీజులు వస్తే చాలు మాకు సర్టిఫికేట్ పనిలే అంటే 10th క్లాస్. కడప జిల్లా బద్వేల్ ఏవియర్ స్కూల్లో కంప్యూటర్ ఆపరేటర్ పెంచలయ్యను చితకబాదారు విద్యార్థుల తల్లిదండ్రులు. స్కూల్లో 6వ తరగతి చదువుతున్న పలువురు విద్యార్థినులపై కంప్యూటర్ ఆపరేటర్ పెంచలయ్య లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచందర్, రెహానా, ఏదైతే కడప జిల్లాలో ఇటీవల విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులు, దాడులు కఠినంగా శిక్షలు లేకపోవడం వల్ల కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే బద్వేల్లో బద్వేల్ నియోజకవర్గం టౌన్ లో ఏదైతే లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఇదే ఘటన మరొక ప్రైవేట్ స్కూల్ అయినటువంటి ఏవిఆర్ స్కూల్లో కూడా ఇదే రకమైనటువంటి లైంగిక వేధింపుల ఘటన చోటు చేసుకుంది. అయితే అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నటువంటి పెంచలయ్యను ఏదైతే బాధిత విద్యార్థినులు ఉన్నారో విద్యార్థినుల తల్లిదండ్రులు అయితే చితకబాది అక్కడ దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్ లో పోలీసులకు అప్పజెప్పినటువంటి ఘటన అయితే చోటు చేసుకున్నది. అదే ఇటీవల బద్వేల్లో ఏదైతే లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఒక విద్యార్థిని పట్ల అసభ్యంగా లైంగిక దాడి చేయడం వెలుగులోకి వచ్చింది. అది మరొక ముందే ఈ రోజు ఇలాంటి ఘటన జరగడంతో విద్యార్థి సంఘాలు అటు విద్యార్థినుల తల్లిదండ్రులను కూడా షాక్ గురవుతున్నారు, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి వారు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఇటువంటి టీచర్లను పాఠశాలలో అటు టీచర్లుగా కావచ్చు, అలాగే ఏదైతే సిబ్బందిగా ఉంటారో ఆ సిబ్బందిగా ఉన్నటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఇటీవల ఈ రోజు బద్వేల్లో జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఏవిఆర్ స్కూల్ నందు 6వ తరగతి చదువుతున్నటువంటి పలువురు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు ఈ కంప్యూటర్ ఆపరేటర్ పెంచలయ్య పాల్పడినట్లు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అయితే 6వ తరగతి చదువుతున్నారు ఈ విద్యార్థులు, వారితో అసభ్యకరంగా ప్రవర్తించి పెంచలయ్య వారితో అసభ్య ప్రవర్తన కలిగి ఉన్నారని చెప్పి కూడా తెలిసింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇటువంటి కీచకులకు కఠిన శిక్ష పడాలని చెప్పి, అలాగే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఇటు విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్లే ప్రైవేట్ స్కూల్ పాఠశాలలో ఇటువంటి దురాఘాతాలు అలాగే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయని చెప్పి కూడా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ ఉండాలి, అలాగే ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థినులను అప్పుడప్పుడు ఒక కౌన్సిలింగ్ అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఏదైనా ఇటువంటి లైంగిక దాడులు లైంగిక పరమైనటువంటి అంశాల వల్ల వారు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అన్న ఒక గెట్ టుగెదర్ లాంటి మీటింగ్ పెట్టి ఏదైతే మహిళా జిల్లా అధికారులు వారితో కూడా ఒక సమావేశం పెడితే గానీ ఇటువంటివి అరికట్టే పరిస్థితి లేదని చెప్పి కూడా విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి మొత్తానికి విద్యాబుద్ధులు చెప్పవలసినటువంటి టీచర్లు అలాగే కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు, సిబ్బంది కావచ్చు, మహిళా విద్యార్థినుల పట్ల ఇటువంటి వాటికి పాల్పడడం మాత్రం చాలా శోచనీయం అని చెప్పి చెప్తున్నారు. మరి దీనిపై జిల్లా యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అని చెప్పి కూడా మనం వేచి చూడాల్సి ఉంది. మొత్తానికి ఆ స్కూల్ యాజమాన్యం స్కూల్ సీజ్ చేయాలి,
స్కూల్ కు ఉన్నటువంటి గుర్తింపును కూడా రద్దు చేయాలని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక్క బద్వేల్ సంఘటనే కాదు, అటు జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలో ఇదే తంతు కొనసాగుతోంది. కాబట్టి దీనిపై సమగ్రమైనటువంటి ఒక విచారణ, ఒక పర్యవేక్షణ టీం, ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఏదైతే ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి తమ ఆందోళనలు కొనసాగుతాయని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు అయితే చెప్తున్నారు. రెహనా. ఓకే రామచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కంప్యూటర్ సర్టిఫికేట్ లేదు, ఏదైనా జాయిన్ చేసేదని అంటే ప్రైవేట్ స్కూల్ యజమానికి నీకంటే ఫీజులు వస్తే చాలు మాకు సర్టిఫికేట్ పనిలే అంటే 10th క్లాస్ పాస్ అయినా మీరు టీచర్ వచ్చేస్తారు స్కూల్లో. అవునా? ఒక సర్టిఫికేట్ లేని వ్యక్తిని ఏ విధంగా కంప్యూటర్ జాయిన్ చేసిన ప్రిన్సిపల్ నాకు అర్థం కదా. మీ యజమాని బస్సు పిలిచాను కిందికి ఎవరు అసలు ఇట టైం ఎట్ట చేర్పించినారు? మా పిల్లల భవిష్యత్తు పొద్దున మా ఇంట్లో కొంచెంసేపే ఉండేది, రాత్రి కొంచెంసేపే ఉండేది మా ఇంట్లో. పొద్దున లేచి మీ దగ్గర క్రమశిక్షణతో ఎంతో జాగ్రత్తగా నేర్పియాలి.